క్షేమంగా ఉండాలని గుళ్ళో పూజ చేస్తున్నానని చెప్పాను కదా. బిడ్డని వద్దనుకుంటే పూజలు చేసుకుంటాం. బావని బాధ పెట్టడానికి కాకపోతే నేను సరే అనడం ఎందుకు? అత్తయ్యకి ఏం చెప్పాలి? దీప, ఏంటత్తయ్య? ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య. ఇంకో బిడ్డ పుడితే ఎలా పెంచాలా అన్న? కాదు, నీ ఆలోచన అదే అయితే నువ్వేం భయపడకే. మనిషికి డబ్బుంటేనే సుఖంగా ఉంటారనుకునేదాన్ని. మన కోసం ఆలోచించేవాళ్ళు ఒక్కరైనా మనతో ఉంటేనే సంతోషంగా ఉంటామని కార్తీక్ బాబుని చూసిన తర్వాతే అర్థమైంది. నీ ఇద్దరు బిడ్డల్ని కార్తీక్ బాబు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇద్దరు లేరత్తయ్య, ఒక్కరే. అమ్మాయి చూడు, నాకు చెల్లి కావాలని చెల్లి బొమ్మ వేయాలి అనుకున్నాను, కానీ పెద్దనాన్నమ్మ తమ్ముడు పుడతాడు అంది. అవునే అన్నాను. నీకు తమ్ముడు పుడితే ఇప్పుడు ఈ బొమ్మకి గౌన్ వేయాలా, ప్యాంటు షర్ట్ వేయాలా? నువ్వు బాగా ముదిరిపోయావే. చెప్పు. అదిగో మీ నాన్న వచ్చారు, అడుగు చెప్తాను. నాన్న, నాకు చెల్లి కావాలనుకుంటే పెద్దనాన్నమ్మ తమ్ముడు అంటుంది. చెప్పు నాన్న. కన్న తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. నువ్వు లోపల ఉన్నావని నాకు తెలుసు. నేను ఎవరినో తెలుసా? మీ అక్కని. నువ్వు నా చెల్లివా తమ్ముడువా? నాన్న ఏమీ మాట్లాడట్లేదు. నువ్వే చెప్పు, చెల్లా తమ్ముడా?